హాయ్ అందరికీ. ఈరోజు పైథాన్ ఇంటర్వ్యూ క్వెషన్ ఒకటి చెప్తాను. సో, యూజువల్‌గా లిస్ట్ ఇచ్చి దీంట్లో డూప్లికేట్స్ రిమూవ్ చేయమంటారు. అందరూ ఏందంటే సెట్‌గా కన్వర్ట్ చేసేసి డిలీట్ అయిపోతదంటారు. సో, అలా వాళ్ళు కొంచెం ట్రిక్కీగా అడుగుతారు. సెట్ యూజ్ చేయకుండా జెనరిక్ వేలో చేయాలి అని అడుగుతారు. సో, అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక లిస్ట్ ఉంటుంది కదా! ఈ లిస్ట్‌లో మనం డూప్లికేట్స్ అనేది రిమూవ్ చేయాలి. అవుట్‌పుట్ అనేది ఏబీసీ అని రావాలి. సో, ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసి, తర్వాత ఫర్ లూప్‌లో ప్రతి ఐటెమ్ ఇప్పుడు ఏ అనేది చెక్ చేస్తది. ప్రతి ఐటెమ్ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఐటెమ్ చెక్ చేస్తది. ఈ ఎంప్టీ లిస్ట్‌లో ఉందా లేదా అని. ఏ చెక్ చేస్తది. లేదు కాబట్టి అపెండ్ చేస్తుంది. బి చెక్ చేస్తది. లేదు కాబట్టి అపెండ్ అవుద్ది. మళ్ళీ ఏ చెక్ చేసినప్పుడు ఆ ఎంప్టీ లిస్ట్‌లో ఏ అనేది ఆల్రెడీ యాడ్ అయింది కాబట్టి, సో, మళ్ళీ ఇప్పుడు యాడ్ అవ్వదు. సో, అందుకే ఎల్స్ పార్ట్‌లో మనం ఏమి ఇవ్వలేదు. సో, అలాగా సి అనేది కూడా ఫస్ట్ యాడ్ అయిపోయి నెక్స్ట్ టైం మళ్ళీ సి వచ్చినప్పుడు ఆల్రెడీ యాడ్ అయింది కాబట్టి యాడ్ అవ్వదు. ఇలాగా మనము డూప్లికేట్స్ అనేది డిలీట్ చేయొచ్చు లిస్ట్‌లో. థ్యాంక్ యూ.